ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ దినము మీ కొరకు దేవుని మాట. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనము. వారిని పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, పడద్రోయుటకును, నాశనము చేయుటకును, హింసించుటకును నేను ఎలాగూ కనిపెట్టి ఉంటునో అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టి ఉందును. ఇదే యెహోవా వాక్కు. ప్రియ దేవుని ప్రజలారా, సాక్షాత్తు యెహోవా వాక్కు ప్రత్యక్షమై పలికిన మాటగా మనం దీనిని భావించవచ్చును. మనలో చాలామంది యొక్క పాపపు జీవితాన్ని బట్టి, అవిధేయతను బట్టి, అక్రమ బ్రతుకును బట్టి ఈ పాపపు మార్గంలో ప్రయాణిస్తున్న వారిని పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, పడద్రోయుటకును పరలోకపు తండ్రి ఏ విధంగా కనిపెట్టుకొని ఉంటాడో అదే విధంగా మన పాపపు మార్గాలను వదిలి ఆయన సన్నిధిలో క్షమాపణ కోరుకొని మన బ్రతుకును ఆయనకు మహిమకరంగా మార్చుకున్నప్పుడు మనల్ని స్థాపించడానికి, మరి మనల్ని నాటడానికి, మనల్ని ఫలింపజేయడానికి కూడా ఆయన అదే విధంగా కనిపెట్టుకొని ఉంటాడని మనం తెలుసుకొని మన జీవితాలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కనుక ప్రియ దేవుని ప్రజలారా, ఈ దినము మొదలు మన చివరి శ్వాస వరకు మనము యెహోవా వారికి మహిమకరంగా జీవించి ఆయన చేత స్థాపించబడు వారిమిగా, నాటబడు వారిమిగా మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాము. పరలోకం నందున్న మా తండ్రి, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన కరుణామయుడ, జీవాధిపతి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఇంతటి గొప్ప వాగ్దానంతో, గొప్ప వాక్యంతో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. నాయన అవును ప్రభువా, ఈ క్షణం మొదలు మా చివరి శ్వాస వరకు మేము అందరము మీకు మహిమకరంగా జీవించి మీ చేత నాటబడు వారిమిగా, స్థాపించబడు వారిమిగా, ఫలించే వారిమిగా మరి మేమందరము ఉండాలని, మరి మమ్మలను ఆశీర్వదించి మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగును నింపి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకున్నామని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.